బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా అధికారాన్ని అనుభవించిన ఆయన టీం ఇప్పుడు గందరగోళంలో పడిపోయింది. ఒకవైపు పరాజయాలు, ముఖ్యమంత్రి పీఠం చేజారిపోవడం, మరోవైపు గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలు అలాగే సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం కేసీఆర్కు ఆందోళన కలిగించే విషయం. ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు మరో పెద్ద దెబ్బ ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్టు. కవిత అరెస్టు అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన విషయం కాదు. చాలా నెలలుగా కవిత అరెస్టుపై చర్చ జరుగుతూనే ఉంది. అరెస్టును నివారించడానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన కూతురు కవిత సుప్రీంకోర్టు కూడా తలుపు తట్టింది. ఈ నేపథ్యంలో కవిత అరెస్టు ఉంటుందా లేదా అసలు ఢిల్లీ మధ్యం కోణంలో ఆమె పాత్ర ఏమిటి అని కామన్ మ్యాన్కు కూడా కొంత సంశయం తలెత్తింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కవితను అరెస్టు చేయకపోవడం, అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేసి ఉంటే బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించేది అని సామాన్యులు కూడా అనుకున్నారు. అందుకే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, అందుకే కవిత ఎస్కేప్ అవుతుందని ఆపోజిషన్ పార్టీలు చేసిన ప్రచారం సత్ఫలితాలను ఇచ్చింది. పర్యవసానంగా బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికలు గెలిచినా ఓడినా బీజేపీకి పెద్ద పట్టింపు లేదు. కానీ ఈసారి వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. మూడోసారి ఢిల్లీ పీఠంపై మోదీ కూర్చోవాలంటే ప్రతి పార్లమెంటు స్థానం కీలకం. ముఖ్యంగా తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇప్పటి వరకు 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్న బీజేపీ మరో 2, 3 పెంచుకొని ఒక గౌరవప్రదమైన అంకెను సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ దోస్తానా ప్రచారానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో కవితను అరెస్ట్ చేసిందని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. అంటే కవిత మీద ఎలాంటి హడావుడు లేని టైంలో ఈడీ ఢిల్లీ నుంచి రావడం, ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించడం, ముందస్తుగానే చేసుకున్న ప్లాన్ ప్రకారం కవితను అరెస్ట్ చేయడం, రాత్రికి రాత్రి ఢిల్లీ తరలించడం, మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. అయితే కవిత అరెస్ట్ అనేది ఆకస్మికంగా జరిగిన పరిణామం కానప్పటికీ ఈ సందర్భంలో అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ఒకరోజు ముందే జరగడం పట్ల భాజపా వ్యూహం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. మరి కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ ఏ మేరకు నష్టపోతుంది లేదా ఏ మేరకు లాభపడుతుంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మాకు కవిత అరెస్టుతో మాకు సంబంధం లేదని బీజేపీ మొత్తుకుంటుంది. కానీ బీజేపీ చేసిన కుట్ర అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కవిత అరెస్ట్ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం లేదనేది మాత్రం లోకానికి చాటి చెప్పే ప్రయత్నం జరిగిందని మనం భావించవచ్చు. ఇకపోతే కవిత అరెస్టు అక్రమం అంటున్నారు, కానీ ఢిల్లీ మద్యం కేసులో మా కవిత లేదు, కవితకు సంబంధం లేదు అని మాత్రం ఆ బీఆర్ఎస్ వర్గాలు అనడం లేదంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు తెలంగాణ సమాజంలో ఈ మద్యాన్ని కొంత వ్యతిరేకతగా చూస్తారు. అలాంటిది మహిళే మన స్టేట్ వదిలిపెట్టి ఢిల్లీకి వెళ్ళి అక్కడ మద్యం పాలసీలో తలదూర్చి అక్కడ ముడుపులు తీసుకోవడం పట్ల కామన్ మ్యాన్ కూడా అసహించుకునే పరిస్థితి కవిత తెచ్చుకుంది, తన తండ్రికి తెచ్చిపెట్టింది. మరోవైపు ఇంతకాలం రేవంత్ రెడ్డిని నోటుకు ఓటు కేసులో ఆయన దొరికాడు, ఆయన అవినీతిపరుడు, జైలుకి వెళ్ళాడు అంటూ ఆయన మీద ఎదురుదాడి చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది. తమ అధినేత కుమార్తె జైలుకు వెళ్ళడంతో అవినీతి మీద మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కోల్పోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయి, ఆయన బలం ఏమిటి అనేది రేపు పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టమవుతుంది. అయితే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ తన అహంకార పోకడలతో
కేవలం వాళ్ళని కట్టడి చేయగలిగారు, కానీ నిజమైన అభిమానంతో కేసీఆర్ వెంట కేడర్ లేదని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకోవైపు ఇటీవల కె నాగేందర్ ఖైరతాబాద్ శాసనసభ్యుడు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగేందర్ చేరిక పట్ల బీఆర్ఎస్ వర్గాలు తీవ్ర అభ్యంతరం చెప్తూ ఆయన మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశాయి. బహుశా ఈ సీను ఒకసారి కేసీఆర్ గుర్తు చేసుకుంటే, గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ను తమ పార్టీలో చేర్చుకున్న సందర్భంలో అదే తెలుగుదేశం పార్టీ వర్గాలు స్పీకర్కు తలసాని మీద అనర్హత వేటు వేయాలని ఒక వినతి పత్రాన్ని ఇచ్చిన విషయం బీఆర్ఎస్ నేతలు గుర్తు తెచ్చుకుంటే మంచిది. పైగా తలసాని పూర్తి పీరియడ్ అంటే 5 ఏళ్ళు ఎమ్మెల్యేగానే పార్టీ ఫిరాయించినప్పటికీ ఎమ్మెల్యేగానే కొనసాగారు. అప్పటి స్పీకర్ చారి గారు ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఆ ఎన్నికల ఎపిసోడ్ ముగిసింది. ఆ తర్వాత తలసాని బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు, మళ్ళీ మంత్రి అయ్యారు. ఈ ఎపిసోడ్ అంతా బహుశా కేసీఆర్ గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే తన పరిపాలనలో తను ఏదైతే చేశాడో ఇప్పుడు ప్రత్యర్థులు అదే చేస్తుండడం వల్ల తను విమర్శించే అర్హత కూడా కేసీఆర్ కోల్పోయినట్టుగా భావించవచ్చు. పైగా టీఆర్ఎస్ తెలంగాణ భావజాలం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని రద్దు చేసి భారత రాష్ట్ర సమితి నెలకొల్పి వివిధ రాష్ట్రాలకు తిరిగి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కేసీఆర్కు ఈ రోజున ఓడిపోయి ఢీలా పడిన ఇంట్లో ఉంటే ఆయనకు పలకరించే సానుభూతి పరులే లేరు. అంటే అంటే కేజ్రీవాల్ వెంట తిరిగి, అలాగే మహారాష్ట్రకు వెళ్ళి, తమిళనాడుకు వెళ్ళి, పశ్చిమ బెంగాల్కి వెళ్ళి వీళ్ళందరినీ తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరుకున్న కేసీఆర్ ఇప్పుడు అశక్తుడై నిలబడ్డాడు. పైగా బారాస జాతీయ పార్టీ అని చెప్పాడు. ఇప్పుడు సరైన సమయంలో అంటే బారాస పెట్టాక ఎన్నికలు వచ్చాయి. మరి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా బారాసకు ఒక శాఖ ఉంది, దానికి అధ్యక్షుడు కూడా ఉన్నాడు. మరి అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మరి బారాస పోటీ చేస్తుందా, అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో బారాస వైఖరి ఏమిటి అనేది కూడా కేసీఆర్ స్పష్టం చేయాల్సి ఉంటుంది. జాతీయ పార్టీ అని చెప్పుకున్నాడు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలంటే పోటీ చేయక తప్పదు. కానీ సొంత రాష్ట్రంలో ఓడిపోవడంతో ఆయన బలహీనుడైపోయాడు. అయితే ప్రతి రాజకీయ పార్టీకి గెలుపు ఓటమి అనేది అత్యంత సహజం. ఓటమి పాలైతే ఢీలా పడడం, గెలిస్తే విర్రవీగడం కాకుండా నష్టపోయిన పార్టీని, అధికారం చేజార్చుకున్న పార్టీని తిరిగి మళ్ళీ ఉత్తేజం వైపు నడపాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. ఇప్పటికీ కేసీఆర్ పట్ల తెలంగాణ సమాజానికి సానుభూతి ఉంది. తెలంగాణ తెచ్చిన నేతగా ఆయనను ప్రజలు అక్కున చేర్చుకుంటారు. కానీ ఆయన విపరీత పోకడలు మాత్రమే మారితేనే ఇది సాధ్యమవుతుందని చెప్పవచ్చు.